నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం మనతో పాటు ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ డాక్టర్ నూరుజీ ప్రదీప్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం అమ్మా హెడేక్ అనేది కూడా సర్వసాధారణమైనటువంటి సమస్యగానే మారిపోయింది అది సైట్ రీత్యా వస్తుందా మైగ్రేనా లేకపోతే ఇంకేదైనా లైఫ్ స్టైల్లా ఈ స్క్రీనింగ్ ఎక్కువ ఉందా ఇట్లా రకరకాల అంశాలు డెఫినెట్ గా రోల్ ని ప్లే చేస్తున్నప్పుడు మరి వయసుతో సంబంధం లేకుండా జెండర్ తో ఆబ్వియస్ గా సంబంధం లేకుండా ఈ తలనొప్పి అనేది పెద్ద తలనొప్పిగా మారినప్పుడు ఆయుర్వేదిక్ ఎలా దీన్ని పరిష్కరిస్తుంది అనుకోవచ్చండి తలనొప్పి శాస్త్రంలో ఒక 8 రకాల తలనొప్పులుగా భావించారు బట్ దాని గురించి చెప్పను సింపుల్గా చెప్తాను చూడండి మనం తలనొప్పుల్ని మనం 3 కేటగిరీస్గా డివైడ్ చేయొచ్చు ఒక కేటగిరీ కంప్లీట్ వేడి వల్ల దాన్ని పిత్తజ హెడేక్ అంటారు పిత్తజ శిరశూల మా దాంట్లో చెప్పాలంటే అలాగే కఫం వల్ల వచ్చేది ఉంటుంది కఫం అంటే చలవ చేసుకోవడం వల్ల కఫం వల్ల వచ్చే హెడేక్స్ ఉంటాయి దీన్ని వివరిస్తాను నేను కఫ హెడేక్ మూడోది న్యూట్రిషన్ సరిగా లేకపోవడం వల్ల వచ్చే హెడేక్ సో ఈ 3 రకాల కారణాలు ఉంటుంది మీరు ప్రపంచంలో ఎన్ని రకాల హెడేక్స్ ఉన్నా కూడా ఈ 3 కారణాల్లోనే వస్తుంది వేరే కారణం ఉండదు జనరల్గా అందరికీ తెలిసింది కఫజ హెడేక్ సైనసైటిస్ వస్తుంది కఫం వస్తుంది కోల్డ్ వస్తుంది దానికి హెడేక్ వస్తుంది అది కఫజ హెడేక్ అలాగే ఇప్పుడు చాలామందికి తెలియకుండా వచ్చి మీరు చెప్పిన మైగ్రేన్ మా దాంట్లో పిత్తజ హెడేక్ మేము అదే లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ చేస్తాం మాకు తెలుసుండే ఒక 2000 కేసులు అన్సాల్వ్డ్ కేసులు సాల్వ్ చేసి ఉన్నాయి సో ఇది పిత్తజ దాంట్లోకి తీసుకుంటాం అంటే ఒక స్పెషలిస్ట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు హెడేక్ అంటే హెడ్నే చూస్తారు వాస్కులర్ హెడేకా లేకపోతే దాని చుట్టుపక్కల ఉన్న దానికా ఈఎన్టీ ప్రాబ్లం వల్ల వస్తుందా కళ్ళ సైట్ వల్ల వస్తుందా లేకపోతే దగ్గరలో ఉన్న ఏదైనా లింఫ్ నోడ్ ఎన్లార్జ్మెంట్ వల్ల వస్తుందా బీపీ వల్ల వస్తుందా ఏదైనా మీకు జనరల్గా ఫిజికల్గా ఏదైనా తలనొప్పి వస్తుందా లేకపోతే స్కాల్ప్లో ప్రాబ్లం వల్ల తలనొప్పి వస్తుందా ఇలా అన్నీ చూస్తారు బట్ స్టమక్లోంచి తలనొప్పి వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అంటే టెక్నికల్గా కూడా వేగల్ స్టిమ్యులేషన్ అంటే ఎసిడిటీ ఎక్కువైతే వేగల్ స్టిమ్యులేషన్ వల్ల ఒక తలనొప్పి వస్తుంది వాళ్ళకి ప్రత్యేకంగా ఇలాంటి వాళ్ళకి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి తలనొప్పి వచ్చినప్పుడు వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది నాజియా ఆ వామిటింగ్ సెన్సేషన్ పిత్తజ హెడేక్ కింద మనం తీసుకోవాలి వాతజ హెడేక్ వాళ్ళు ఎలా వస్తుందంటే జనరల్గా మేము షాపింగ్కి వెళ్ళామండి షాపింగ్కి వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చేసరికి హెడేక్ వచ్చింది తినలేదు ఉపవాసం చేశారు హెడేక్ వచ్చింది ఇలాంటి వాటిని వాతజ హెడేక్ కింద తీసుకుంటాం మనకంటే పెద్ద హెడేక్ ఆఫ్ ది హెడేక్స్ అంటే మైగ్రేన్ ఏదైతే ఉందో అది మేము పిత్తజ దాంట్లోనే తీసుకుంటాం దాన్ని ఎసిడిటీని కనుక కంట్రోల్ చేసి బీపీని కనుక కంట్రోల్ చేయగలిగితే 90% ఆఫ్ ది మైగ్రేన్ హెడేక్స్ అన్ని పోతాయి ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ 3 months అండి 3 months లో పోతుంది కొన్నేళ్లుగా సఫర్ అవుతున్నాం బికాస్ ఆఫ్ మైగ్రేన్ అని చెప్పే వాళ్ళు ఉంటారు మా దగ్గర 20 ఏళ్ళ నుంచి సఫర్ అయిన వాళ్ళు కూడా కరెక్ట్గా నెలలో దేవర్ వెరీ హ్యాపీ వాళ్ళకి ఆ తలనొప్పి వస్తే నిద్ర కూడా వచ్చేది కాదు ఒక్క సైడే వస్తుందని చెప్తారు కదా అవును అది ఒక సైడ్కే వస్తుంది ఎందుకంటే వేగల్ స్టిమ్యులేషన్ ఈజ్ ఆల్వేస్ విత్ 1 nerve సో అది రైట్ కానీ లెఫ్ట్ కానీ ఒక నర్వ్నే స్టిమ్యులేట్ చేస్తుంది అది ఎందుకు ఏంటి అది పొట్ట చెప్తూ ఉంటుంది బ్రెయిన్కి నా దగ్గర చాలా యాసిడ్స్ ఉన్నాయి ప్లీజ్ రిమూవ్ ఇట్ పెయిన్ రూపంలో తీస్తుంది ఇట్స్ ఎ సిగ్నల్ మీకు అన్ని పెయిన్స్ ఈజ్ ఎ సిగ్నల్ బ్రెయిన్కి అందించే సిగ్నల్ అలాగే ఇప్పుడు దాని సమస్యలు కూడా అలానే ఉంటుంది దాని చికిత్స కూడా అంతే చేయాలి ఈ పెయిన్ ఇచ్చే నర్వ్ ఇంకా దేనికి యూజ్ చేస్తూ ఉంటున్నాను అన్ని మీకు స్టమక్ లో ఏం తిన్నారు అనేది కూడా చెప్తూ ఉంటుంది ఏ సెక్రేషన్స్ చేయాలని చెప్తుంటుంది సో అది చెప్పేది ఇది ఎక్స్ట్రా వస్తుంది అంతే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ నేను ఎప్పుడో వినడం జరిగింది ఈ నర్వ్ ని డిజేబుల్ చేసే పద్ధతి కూడా ఒకటి వచ్చింది సో దట్ అసలు ఇంకా మైగ్రేన్ అనేది ఉండదు ఫర్ లైఫ్ టైం అని నేను విన్నాను నెలోపతి సర్జరీ ఉంటుంది అది ఇప్పుడు రూల్డ్ అవుట్ అది చేయట్లేదు ఇప్పుడు బికాజ్ అది చేయడం వల్ల చాలా మందికి వామిటింగ్స్ అయిపోవడం కానీ లూజ్ మోషన్స్ అవ్వడం కానీ లేకపోతే వాళ్ళ లివర్ స్టిమ్యులేషన్ సరిగ్గా కాకపోవడం కానీ ఆకలి తగ్గిపోవడం ఇలాంటివి చాలా సమస్యలు వచ్చినాయి అడిగాను ఏం ఫంక్షన్స్ ఉంటాయి నర్వ్ కి అని అడిగాను సో దాని జోలికి వెళ్ళకూడదు ఆబ్వియస్లీ వెళ్ళకూడదని కాదు మనకి ఒక ఈజీగా తొలగించే ఒక ట్రీట్మెంట్ ఉంటే వై గో ఫర్ సర్జరీ సర్జరీ ఈజ్ ఆల్వేస్ ఏ లాస్ట్ ట్రీట్మెంట్ లాస్ట్ రిసార్ట్ ఆయుర్వేదంలో కూడా చెప్తారు ఆయుర్వేదంలో సర్జరీ ఉంటుంది ఆ సర్జరీలో చెప్తారు అనమాట
ఎప్పుడైతే మెడిసిన్ లెవెల్కి దాటిపోతుందో దెన్ ఓన్లీ సర్జరీ. Right. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది హెడేక్స్ వీ కెన్ డెఫినెట్లీ క్యూర్. 1% మేబీ, ఐ డోంట్ నో, బట్ 99% ఆఫ్ ది కేసెస్ మంచి క్యూర్ చేయొచ్చు. ఎట్లా ఉంటుందండి ట్రీట్మెంట్ ఏముంటుందో ఆయుర్వేదంలో? ట్రీట్మెంట్ మోడాలిటీస్ కనుక మనం డివైడ్ చేస్తే, ఒక ట్రీట్మెంట్ ఏమో మెడిసిన్ లా ఉంటుంది, ఇంకొక ట్రీట్మెంట్ శోధన ట్రీట్మెంట్. శమన అంటే మెడిసిన్స్ వేస్తాం. శోధన అంటే వన్స్ అది చాలా ఎక్కువ స్టేజ్లో ఉంటే కనుక హెడేక్, ద టాక్సిన్స్ ఇన్ ఆల్ ఆర్ మోర్, అంటే చాలా ఎక్కువ టాక్సిన్స్ లోపల ఉంటాయి, దాన్ని ఒక చిన్న టాబ్లెట్తో తీయలేం. సో దాన్ని ఏం చేస్తారంటే ఆయుర్వేదంలో పంచకర్మ అంటారు. ఆ పంచకర్మ ద్వారా అది మొత్తం ఒకసారి క్లీన్ అవుట్ చేస్తారు. బాగా చెత్త ఉందనుకోండి, ఒకసారి నీళ్ళు పోసి తోసేస్తున్నట్టు బయటికి తీసేస్తాం. తీసిన తర్వాత శమన చికిత్స చేస్తే దట్స్ ఏ పర్మనెంట్ సొల్యూషన్. ఈ రెండిట్లోనూ శోధన చికిత్సలో పంచకర్మ విల్ కమ్ టు మేజర్ పిక్చర్. అంటే విద్ధకర్మ అని ఒకటి ఉంటుందండి. తలనొప్పి ఉన్న వాళ్ళకి దే డూ ఏ స్పెసిఫిక్ పాయింట్లో విద్ధం చేస్తారు. విద్ధం అంటే చిన్న ఒక నీడిల్తో పోక్ చేస్తారు, దాంతో చాలా బాగా తగ్గుతుంది. అది సర్జికల్ వాళ్ళు చేయాలి, మామూలుగా ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు. ట్రీట్మెంట్స్లో మెడిసినల్గా మనం కనుక చూస్తే కనుక దెర్ ఆర్ సో మెనీ మెడిసిన్స్. శిరశూలాది వజ్రస్ అని ఆ పేరులోనే ఉంది ఆ స్ట్రెంత్. అలాంటి చాలా ఉన్నాయి. పత్యాధికాడ, పత్యాక్ష దాత్రాది కషాయం. ఇప్పుడు మీరు నేమ్ ద ప్రాబ్లం, వాళ్ళకి ఆ ట్రీట్మెంట్కి మోడాలిటీస్కి తగ్గట్టుగా కషాయాలు, కొన్ని వేల కషాయాలు ఉన్నాయి. మనము కనుక కరెక్ట్గా డయాగ్నోస్ చేస్తే, ఇప్పుడు అన్నిటికీ ఒకటే హెడేక్ ట్యాబ్లెట్ అలా ఉండదు ఆయుర్వేదంలో. ఇప్పుడు మీకు కఫం వల్ల వచ్చింది అనుకోండి హెడేక్, మేము ఏం చేయాలి? సైనసైటిస్ ట్రీట్మెంట్ చేయాలి, హెడేక్ ట్రీట్మెంట్ చేయాలి. రెండు చేస్తే పర్మనెంట్ సొల్యూషన్. ఇందాక చెప్పినట్టు రెండింటికి చేయాలి. అలాగే కఫ ట్రీట్మెంట్కి పిత్త ట్రీట్మెంట్, ఇప్పుడు పిత్తం ఉందనుకోండి వేడి వల్ల, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ కదా. ఒకటి చలవ చేయాలి, ఇంకోటి వేడి చేయాలి. అందుకని మనం కనుక కరెక్ట్ డయాగ్నోసిస్ చేస్తే పేషెంట్కి డెఫినెట్ రిజల్ట్స్ ఇవ్వచ్చు. చేయలేకపోతే మనమే ఇంకో రోగాన్ని క్రియేట్ చేస్తాం. అంతే కదా, కన్ఫ్యూజ్ అవుతుంది. పిత్తం దాంట్లో మేము ఎలా చేస్తామంటే యాంటాసిడ్స్ ఇలా ఏవైతే ఉంటాయో ఎసిడిటీకి సంబంధించిన ట్రీట్మెంట్ చేస్తూ వాళ్ళకి విరేచన కర్మ చేసి ఆ తర్వాత వీ గివ్ ఏ శిరశూల ట్రీట్మెంట్. ఇలా 3 మోడాలిటీస్ని కలిపితే ఇట్ విల్ బి పర్ఫెక్ట్. అలాగే వాతజ దాంట్లో వీ గివ్ ఏ ప్రాపర్ న్యూట్రిషన్ టు దెమ్. వాళ్ళకి న్యూట్రిషన్ సరిగ్గా లేకనే తలనొప్పి వస్తుంది. ఆ న్యూట్రిషన్ కనుక ఇస్తే, ఇప్పుడు చవన్ప్రాశం ఉంది, లేకపోతే అగస్త్య రసాయనం ఉంటుంది, గంధక రసాయనం ఉంటుంది, ఇలాంటివన్నీ కొన్ని దాన్ని టెక్నికల్గా చేస్తే అది తగ్గుతాయి. వాతజ దాంట్లో మీరు ఫుడ్ ఇస్తున్నారు, కఫజ దాంట్లో సైనసైటిస్ ఇస్తున్నారు. ఇట్ ఈజ్ ఈజీ. 3 ఉంటాయి, 3కి ట్రీట్మెంట్ ఈజీ. సో అకార్డింగ్లీ ట్రీట్ చేస్తేనే అది బెటర్గా ఉంటుంది. డయాగ్నోస్ చేయడం ఇస్ ద కీ. డయాగ్నోసిస్ ఇస్ కీ. అండ్ ఆల్సో విచ్ మొడాలిటీస్ టు బి యూజ్డ్. అంటే మనం కరెక్ట్గా ఏ ప్రక్రియ యూజ్ చేస్తే కరెక్ట్గా అక్కడ లోపల ఉన్న తత్వాన్ని మనం తీసేయచ్చు అనేది మనకు తెలిస్తే పేషెంట్ విల్ బి ద బెస్ట్ బెనిఫిషియరీ. డెఫినెట్లీ అదే కదా కోరుకునేది. డెఫినెట్లీ, ఎందుకంటే ఏళ్ల తరబడి మైగ్రైన్ తో సమస్యతో మేము బాధపడుతున్నామండి, సొల్యూషనే లేదా అని అంటే డెఫినెట్ గా నో, ఆయుర్వేదం అనే ఒక గుణ ఆయుర్వేదాలో దీనికి మంచి సమస్య ఇది పరిష్కారం. డెఫినెట్లీ వాళ్ళు ఏదైనా మంగళవారం అలా వస్తే కనుక విల్ హ్యావ్ గుడ్